ఎందుకు వినరు అంటే భయం అయి ఉండాలి, కామన్ ఫ్యాక్టర్స్. ఒకటి భయం అయి ఉండాలి, 2 కన్ఫ్యూజన్ అయి ఉండాలి, 3 ఎమోషనల్ డిస్కనెక్షన్ అనమాట. ఇట్లా ఈ 3 కామన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నమాట. కాబట్టి మనం రూల్స్ పెట్టే కన్నా వాళ్ళని కనెక్ట్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్ అనమాట. వాళ్ళని పెద్దగా అరవటం, తిట్టడం వలన, షౌట్ చేయటం వల్ల భయం పెరిగిద్దే తప్ప వాళ్ళల్లో మార్పు అనేది రాదనమాట. కాబట్టి ఇక్కడ అరవటం వల్ల భయం పెరుగుతుంది, రూల్స్ పెట్టడం వల్ల కన్ఫ్యూజింగ్ ఏర్పడుతుంది. ఎప్పుడైతే రిలేషన్షిప్లో ఉంటామో, పిల్లలతో ఎమోషనల్గా కనెక్ట్ అవుతామో, అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు లిజనింగ్ హ్యాబిట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే మనం ఎమోషనల్ కనెక్ట్ అయితే లిజనింగ్ హ్యాబిట్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. కాబట్టి పిల్లల్లో మనం ఎప్పుడు కామన్ ఫ్యాక్టర్స్, ఆ భయం కానీ, కన్ఫ్యూజన్ కానీ, ఎమోషనల్ డిస్కనెక్షన్ వల్లనే పిల్లల మాట విన్నారు తప్ప, ఎప్పుడైతే మనం ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి పిల్లల దగ్గర కూర్చుని కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ ఆప్యాయంగా, ఎమోషనల్గా ఎప్పుడైతే కనెక్షన్ ఏర్పడిద్దో, ఎప్పుడైతే రిలేషన్షిప్ ఏర్పడుతుందో, అప్పుడు ఆటోమేటిక్గా పిల్లల్లో మార్పు వస్తుంది. కావాలంటే చూడండి, మీరు ట్రై చేసి. కాబట్టి పిల్లలు పేరెంటింగ్లో పేరెంట్స్ ఎప్పుడైతే ఎమోషనల్గా వాళ్ళతో కనెక్ట్ అవుతామో వాళ్ళు మన మాట ఈజీగా వింటారు. కాబట్టి పేరెంట్స్ ఇక్కడ పిల్లలు బ్యాడ్ కాదు, మీరు బ్యాడ్ పేరెంట్ కాదు అనేది గుర్తుపెట్టుకోవాలా. కొంచెం మనం ఎమోషనల్గా వాళ్ళతో కనెక్షన్ పెట్టుకుంటే, రిలేషన్షిప్ పెంచుకుంటే, వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే ఆటోమేటిక్గా పిల్లల్లో మార్పు వస్తుంది.